ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. పండ్లు కూరగాయల సంవత్సరంగా నిర్ణయించింది ఐక్యరాజ్య సమితి 2021 సంవత్సరాన్ని. అయితే మెరుగైన పోషణ, ఆహార వైవిధ్యం, ఆరోగ్యానికి ఎసుంటి పండ్లు కూరగాయలు దోహదం చేస్తాయో తీసుకుంటే ఆ వివరాలను గురించి మనకిప్పుడు ఫోన్ లైన్లో అందిస్తున్నారు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ ప్రీతం గారు. శుభోదయం సార్. శుభోదయం అండి. చెప్పండి సార్. మనందరికీ తెలుసు, ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య కరోనా మహమ్మారి. అవును, దాన్ని ఇంగ్లీష్ లో కరోనా పాండమిక్ అంటాం. ఇప్పటికే సుమారు 8,60,10,00,000 మంది ఈ వ్యాధి బారిన పడినారు. అందులో 1,86,00,000 మంది చనిపోయారు. అవును, మంచి ఆహారం తీసుకున్నటువంటి వారు, రోగ నిరోధకత అధికంగా గల వారు మాత్రమే చాలా తొందరగా కోలుకున్నారు. మన ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఒక ప్రాముఖ్యత పెరిగింది. అది మన రాష్ట్రము, మన దేశము, మొత్తం ప్రపంచం కూడా గుర్తించింది. అందులో ముఖ్యంగా పండ్లు కూరగాయలను సంరక్షక ఆహారం, ప్రొటెక్టివ్ ఫుడ్స్ అని అంటారు. ప్రతి మనిషి రోజు సుమారు 300 గ్రాముల కూరగాయలు, 100 నుంచి 120 గ్రాముల పండ్లు భుజించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది. ప్రతి మనిషి బ్రతకడానికి చేసేటువంటి జీవక్రియల్లో ఖనిజాలు, విటమిన్లు ఎంతో దోహదపడతాయి. పండ్లు మరియు కూరగాయలు మనిషికి కావాల్సిన విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఏ, బి, సి, డి, ఈ మరియు కే మరియు ఖనిజ లవణాలు, ముఖ్యంగా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్ అందిస్తాయి. అన్ని ఆకుకూరల్లో క్యారెట్, చిలకడదుంప వంటి కూరగాయలు మరియు మామిడి, బొప్పాయి వంటి పండ్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపుకి ఎంతో అవసరం. అదేవిధంగా వంకాయ, ఆలుగడ్డలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. టమాటా, మిరప, బ్రకోలీ వంటి కూరగాయల్లో, అదేవిధంగా చీని, నిమ్మ, నారింజ, ఉసిరి, ఇవి వంటి పండుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర, తోటకూర వంటి వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. తర్వాత ఆకుకూరల్లో కూడా విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ కే అనేది రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ అనేది మనకు ఫెర్రిటీ విటమిన్ అంటాం. తర్వాత క్యాబేజ్, క్యాలీఫ్లవర్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఆకుకూరల్లో ఇనుము అధికంగా ఉంటుంది. ఇనుము అనేది రక్తం తయారు చేయడానికి అతి ముఖ్యమైన ఖనిజం. జింక్ కూడా మనకు అవసరమే. కాల్షియం అనేది ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా అవసరం. ఒక శాస్త్ర పరిశోధన ప్రకారం తక్కువ కూరగాయలు మరియు పండ్లు తీసుకున్నటువంటి వాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా 14% మందిలో జీర్ణకోశ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారనేది నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా 11% మంది ఇసిమిక్ అనే హృదయ సంబంధ వ్యాధి గురై చనిపోతున్నారు. 9% మందిలో అధికంగా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు 2021 సంవత్సరాన్ని అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగా డిక్లేర్ చేయడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆరోగ్యంపై పండ్లు మరియు కూరగాయల యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియజేయాలని, సమతుల ఆహారంలో పండ్లు మరియు కూరగాయల పాత్రపై అందరికీ అవగాహన కలిగించాలని, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా తగ్గించాలని కృత నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు ప్రీతం గారు. మానవ శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, లవణాలు ఎంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అవి తీసుకుంటే అనే విషయాల గురించి మంచి విషయాలు అందించిండ్రు. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.